హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? శ్రవంతి హియర్. యాక్చువల్లీ ఈరోజు మన వ్లాగ్ ఏంటి అంటే మేము ఒక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ని డెలివరీ తీసుకునేదానికి వెళుతున్నాం అనమాట. యాక్చువల్లీ ఆగస్ట్లో మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసాము, ఇప్పుడు వచ్చింది. సో చాలా ఎగ్జైటెడ్గా ఉన్నామన్నమాట. ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాము. సో ఇక్కడ ఏమంటే ఈ బ్రిడ్జ్ ఇవన్నీ ఎందుకు తీశాను అంటే ఒకసారి మీరు కూడా చూస్తారు అని. తిరుపతి చాలా డెవలప్ అయిపోయిందండి ఇప్పుడు. సో ఇప్పుడు మనమైతే రామి గెస్ట్ లైన్ హోటల్కి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ ఈరోజు చాలామందికి వెహికల్స్ వచ్చేసినాయి అనమాట. అందుకనే చాలామంది ఉన్నారు ఈరోజు. వెహికల్స్ అన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ డెలివరీ ఇవ్వాల్సినవి అనమాట. సో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి. S1లో వచ్చేసి మనకి 5 కలర్స్ ఉన్నాయి. S1 ప్రోలో వచ్చేసి 10 కలర్స్ ఉన్నాయన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా, చాలామంది ఈ వెహికల్ డెలివరీ కోసమనే వచ్చారు. సో కలర్స్ చూడండి, ఆక్వా బ్లూ అనమాట, ఇది ఎల్లో కలర్, వైట్ కలర్. యాక్చువల్లీ మేము వచ్చేసి రెడ్ కలర్ ఆర్డర్ చేసామండి. సో ఇంకా కొంచెం టైం ఉంది మాకు, అందుకని మేము లోపలికి వచ్చి కూర్చున్నాము హోటల్ లోపల. సో లోపల షాపింగ్ ఏరియా అనమాట ఇదంతా. సో చాలా బాగుంది పీస్ఫుల్గా. ఈరోజు మాకు యాక్చువల్గా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మొత్తం డెమాన్స్ట్రేషన్ ఇచ్చింది ముని సుప్రీం గారు అనమాట. ఆయన చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. మీరు ఇప్పుడు చూసి తెలుసుకోవచ్చు మీరు కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి నేను దీనికి సంబంధించిన మాన్యువల్ అంతా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానన్నమాట. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు కమెంట్ సెక్షన్లో కూడా మీరు నాకు కమెంట్ చేయండి. ప్లేట్ 36 లీటర్స్ స్టోరేజ్ వస్తుంది. సో మీరు ఒక హెల్మెట్, ఒక ఛార్జర్ పెట్టుకోవచ్చు, లేదా 2 హెల్మెట్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఫైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ అన్ని క్యారీ చేసుకోవచ్చు ఈజీగా. ఇది వచ్చి క్లాత్ టూల్ కిట్, ఫ్రెష్ ఎయిడ్ కిట్, ఛార్జర్. సర్వీస్ సెంటర్ పరిస్థితి ఏమైనా సార్? సర్వీస్ అంటే ప్రజెంట్ ఇంకా సర్వీస్ ఛాంపియన్స్ రాలేదు సార్, ట్రైనింగ్లో ఉన్నారు. సర్వీస్ ఛాంపియన్స్ వచ్చిన తర్వాత మీకు నెంబర్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ అప్పుడు లోపల కానీ ఏదైనా ఇష్యూ వచ్చిందండి మీ బండిలో, దీంట్లో నెంబర్ ఉంటుంది కస్టమర్ కేర్. మీరు కాల్ చేశారంటే వాళ్ళే ఇంటికి వచ్చేస్తారు. సార్ ఒక డౌట్, ఎక్కడైనా ఒకవేళ బండి ఆగిపోయింది అనుకోండి, బ్యాటరీ ఛార్జింగ్ అంటే ముందే ఇండికేషన్ ఇస్తుందా? మనకి ఛార్జింగ్ చూసుకుంటే వెళ్ళాలి మేడం. మ్యాక్సిమం 20% ఉన్నప్పుడే మనం ఇంటికి రీచ్ అయిపోయి ఫినిష్ చేసుకుంటే బెటర్. ఛార్జింగ్ పెట్టుకోవడం ముందే ఇండికేట్ చేస్తుంది, అప్పుడు మనం జాగ్రత్త పడాలి. అంటే ముందే ఇండికేట్ చేస్తుంది, కాకపోతే మనం 20% ఉన్నప్పుడే ఇంటికి వెళ్ళిపోయి ఛార్జింగ్ పెట్టుకోవడం చాలా బెటర్. 20% ఉంది కదా అనేసి మనం మళ్ళీ బయట వెళ్ళడం రిస్క్ చేసామంటే ఆగిపోయిందంటే మనం కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తాం. మీకు యాప్లో ఫుల్ ఛార్జింగ్ ఉండాలి, బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ లో ఉండాలి ఇప్పుడు బ్యాటరీ ఉంటే మంచిది. మనం ఇన్ కేసు ఎప్పుడన్నా బయట వెళ్ళిపోతుంటాము, ఒక 1 వీక్ రాము, ఛార్జింగ్ ఫుల్గా పెట్టేసి వెళ్ళండి. తక్కువ ఛార్జింగ్ పెట్టేసి వెళ్ళిపోతే మొబైల్ గట్ట బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది, అంటే దీనికి డిశ్చార్జ్ అవుతుంది. సో అలాంటప్పుడు ఎక్కువ రోజులు అయిపోయి డిశ్చార్జ్ అయిపోయిందంటే ప్రాబ్లం అవుతుంది. సో ఎవ్రీడే ఛార్జింగ్ కంపల్సరీ అంటారా, లేకపోతే అవసరం మనం వాడే విధానాన్ని బట్టి ఛార్జింగ్ పెట్టేది అవసరమా? వాడే విధానాన్ని బట్టి ఛార్జింగ్ పెట్టుకోవడం మంచిది, కాకపోతే 50% తగ్గకుండా ఇప్పటికప్పుడు ఛార్జింగ్ పెట్టుకుంటామంటే మంచిది. ఇప్పుడు లైక్ మన మొబైల్ లెక్కనే, మన మొబైల్లో కూడా మన ఛార్జింగ్ 0 అయిపోయే వరకు ఆడతామంటే యూజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, బ్యాటరీలో ప్రాబ్లం వస్తుంది, అంటే బ్యాటరీ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. అట్లే ఇది కూడా 20% తగ్గకుండా ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుంటా యూజ్ చేసుకుంటా ఉన్నామంటే బ్యాటరీ అనేది లైఫ్ టైం ఎక్కువ వస్తుంది. సో అలా పెట్టుకోవాలి. ఇది యూరోపియన్ రెట్రోలిక్ డిజైన్. సో ఏరోడైనమిక్ డిజైన్తో వస్తుంది. ఏరోడైనమిక్ డిజైన్ వల్ల ఏమవుతుందంటే మనం టాప్ స్పీడ్ వెళ్తున్నప్పుడు 115లో బట్ రోడ్డు మీద స్టేబుల్గా ఉంటుంది. సో ఎయిర్ ఫ్లో అనేది ఇలా వెళ్ళడం వల్ల స్టేబుల్గా వెళ్తుంది. సో వెయిట్ కూడా 125 కేజీస్ 125 కేజీస్ కాబట్టి సో మీకు వెయిట్ వల్ల ఏరోడైనమిక్ డిజైన్ వల్ల ఏంటంటే మనం ఎంత స్పీడ్ వెళ్తున్నా సరే స్టేబుల్గా ఉంటుంది. రైట్ స్టెబిలిటీ చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చి వైడ్ యాంగిల్ టైర్స్ 110/70 12 ఇంచెస్ MRF జాపర్ టైర్స్, ట్యూబ్లెస్ టైర్స్, ఫ్రంట్ బ్యాక్ సేమ్ సైజ్. సో మీకు జాపర్ టైర్స్ కాబట్టి గ్రిప్ బాగుంటుంది, కంఫర్ట్గా ఉంటుంది, రోడ్ స్టెబిలిటీ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ సైజ్ వచ్చి సింగిల్ సైజ్ బిగ్ సైజ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్. సో ఇది మీకు కుదుపుల్లో కూడా అంతా కూడా కొంచెం డ్రైవింగ్ స్టెబిలిటీ బాగుస్తుంది, ఎందుకంటే కొంచెం హార్డ్గా ఉంటుంది. సో మీకు బాగుంటుంది. సాఫ్ట్గా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఊగినట్లు వస్తుంది కదా, అలా ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది.
నెక్స్ట్ లైట్స్, హెడ్ లైట్స్ వచ్చి 2 ప్రొజెక్టర్ ల్యాంప్స్, లో బీమ్, హై బీమ్, స్మైలీ సింబల్, ఐకానిక్ డిఆర్ఎల్స్. ఓకేనా. సో ఇది లుక్స్ లైక్ వాలే రోబో టైప్ ఉంటుంది అనమాట. ఇది ఒక ఓలాకి మాత్రమే ఈ టైప్ ఆఫ్ డిజైన్ ట్రేడ్ మార్క్ డిజైన్. 7 inches infotainment టచ్ స్క్రీన్ డిస్ప్లే. టోటల్ 10 బటన్స్, ఆన్ ఆఫ్ బటన్, పవర్ బటన్, మోడ్స్ చేంజింగ్ బటన్. ఇది వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్, వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ బటన్, మ్యూజిక్ ప్లే పాస్. ఇది మీకు అప్డేట్ వచ్చిన తర్వాత ఇవి వర్క్ అవుతాయి. నెక్స్ట్ కాల్స్ లిఫ్ట్ చేయడానికి కట్ చేయడానికి కూడా ఇవే విషయం. సో ప్రజెంట్ అయితే ఇది దీని పర్పస్. నెక్స్ట్ ఇవి అప్డేట్ వచ్చిన తర్వాత మాత్రం యూజ్ అవుతాయి. ఈ 2 అప్డేట్స్ ఎట్లా వస్తుంది దీనికి? అప్డేట్ వచ్చిన తర్వాత మనకి అనౌన్స్మెంట్ ఇస్తారు సార్. మీకు ఇక్కడ చూపిస్తుంది మన మొబైల్కి ఎలా అప్డేట్ వస్తుందో అలా డిస్ప్లే. దీంట్లో దీనికి ఇంటర్నెట్ ఉంటుందా? ఉంటుంది. దీనికి జియో సిమ్ వస్తుంది. అది మీకు అప్డేట్ వచ్చినాక యాక్టివేట్ అవుతుంది. అదంతా సర్వీస్ ఛాంపియన్స్ వచ్చి మీకు చెప్తారు, లేదా మేమన్నా వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది మాకు కంపెనీ చెప్తుంది ఎలా కస్టమర్స్కి అది మనం ఇంటిమేట్ చేయాలనేది. ఆ రకం మేము ఇంటిమేట్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఇది వచ్చి రివర్స్ అండ్ క్రూజ్ మోడ్. ప్రజెంట్ రివర్స్ మోడ్ ఉంది యాక్టివేట్లో, క్రూజ్ మోడ్ యాక్టివేషన్ లేదు. అప్డేట్ వచ్చాక క్రూజ్ మోడ్ యాక్టివేట్ అవుతుంది. క్రూజ్ మోడ్ ఎలా వర్క్ అవుతుందంటే 20 నుంచి 80 మధ్యలో క్రూజ్ వర్క్ అవుతుంది. సో మనం 22 వెళ్తున్నాము, క్రూజ్ ఆన్ చేసుకున్నాం అంటే 25 తీసుకుంటుంది. ఓకే. 26 వెళ్తున్నాము, 26 కానీ 28 కానీ 20 to 30 మధ్యలో మనం క్రూజ్ ఆన్ చేసుకుంటే 30 తీసుకుంటుంది. 30 to 35 మధ్యలో ఆన్ చేసి 35 తీసుకుంటుంది. అట్లా +5తో యాడ్ చేసుకొని తీసుకుంటుంది. సో మనం ఇప్పుడు 27లో వెళ్తుంటాము, క్రూజ్ ఆన్ చేసుకుని 30 వెళ్తుంటుంది. సో 30 స్పీడ్లో వెళ్తున్నాం. యాక్సిలరేషన్ వెళ్తామని యాక్సిలరేషన్ ఇవ్వకుండా అదే తీసుకుని వెళ్తూ ఉంటుంది. మనకి వద్దు అనుకున్నప్పుడు మనం బ్రేక్ పట్టినా లేదా యాక్సిలరేషన్ అట్లా పెంచి తగ్గించినా క్రూజ్ కట్ అయిపోతుంది. నార్మల్గా మనం డ్రైవ్ చేసుకుని వెళ్ళచ్చు. నెక్స్ట్ ఇది లైట్స్. రివర్స్ మోడ్ ఎప్పుడు ఆన్ అవుతుందంటే 0లో ఉన్నప్పుడు మాత్రం రివర్స్ మోడ్ యాక్టివేట్ అవుతుంది. సో రివర్స్ ఇచ్చుకొని మనం వెనక్కి వెళ్ళచ్చు. నెక్స్ట్ వెనక్కి కూడా యాక్సిలరేషన్ రివర్స్ మోడ్ యాక్సిలరేషన్ రివర్స్లో ఇవ్వాలి. అంతేనా? ఇలా ఎక్కువ స్పీడ్ పోదు. రివర్స్ లో ఎక్కువ స్పీడ్ ఉండదు 3 కదా. వెళ్తుంది స్పీడ్. జస్ట్ పార్కింగ్ లో ఉన్నప్పుడు మనం రివర్స్ తీసుకునేదానికి అట్లా యూజ్ అవుతుంది. నెక్స్ట్ లైట్స్. ఇది వచ్చి మీకు ఆన్ చేసినాక మీకు చూస్తాము. ఇది వచ్చి ఇండికేటర్స్, హార్న్. నెక్స్ట్ వచ్చి బూట్ స్పేస్, 36 బూట్ స్పేస్. ఛార్జింగ్ ప్రెస్ చేశారంటే ఓపెన్ అవుతుంది. ఇది ఇలా కొత్తది కాబట్టి కొన్నిసార్లు స్ట్రక్ అవుతుంటుంది. అంటే ఫ్రీ అయిందంటే ఫ్రీగా ఓపెన్ అవుతుంది. సో అలా ఇలా ఆగినప్పుడు జస్ట్ ఇలా ప్రెస్ చేయండి, పైన ఓపెన్ అయిపోతుంది అంతే. సో ఇది వాటర్ ప్రూఫ్ కవర్. సో ఇది కంప్లీట్గా IP68 వాటర్ ప్రూఫ్తో వస్తుంది. సో మీకు వర్షంలో తడిచిన నీళ్ళతో వాటర్ వల్ల ఎలాంటి నీళ్ళల్లో ఒకవేళ మునిగినా కూడా ఏం కాదు సార్. ఒక 10 minutes వరకు 10 minutes. అంటే IP68 అంటే దానికి ఒక ఇది ఉంటుంది. హాఫ్ అన్ అవర్ వరకు 1 meter డెప్త్లో ఉన్నా సరే ఏమీ కాదు. అలా అని మనం పెట్టలేము. నీళ్ళల్లో వెళ్ళేటప్పుడు విలేజ్ మాది, అందుకని నీళ్ళల్లో వెళ్ళినా ఏమీ కాదు సార్. ఇప్పుడు మన తిరుపతికి వచ్చిన ఫ్రూట్స్ వాళ్ళు కూడా దీనికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే జెట్ స్ప్రేతో మాత్రం చేయకండి, అదొక్కటి రెఫర్ చేయకండి. ఎందుకంటే ఈ వాటర్ వాష్ చేసుకోవచ్చు, నీళ్లు పోసుకోవచ్చు, నీళ్ళతో కడుక్కోవచ్చు. కాకపోతే ప్రెజర్ వాటర్తో మనం చేసినప్పుడు ఏంటంటే స్పీకర్స్లో, మైక్స్లోకి, డిస్ప్లేలోకి ఏమైనా ఇన్ కేసు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. క్లీన్ చేసుకోవచ్చు. దీంట్లోకి పోతాయి వాటర్ కరెంట్ కూడా పోవచ్చు సార్. అది కూడా IP68. వర్షం తడిచినా కూడా ఏం కాదు. ఆ ఫోర్స్ వాటర్ కొట్టినప్పుడు మాత్రం ఇన్ కేసు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. వర్షంలో పెట్టకూడదు, వర్షాలు పెట్టుకోవచ్చు సార్. ఏం కాదు, తడిచినా ఏం కాదు. జస్ట్ ఫోర్స్ వాటర్ మాత్రమే ప్రెజర్ చేయాలి. ప్రెజర్ వాటర్ ఏంటంటే అది చాలా ఫోర్స్ మీద ఉంటుంది కాబట్టి అది ఛాన్సెస్ ఉంటాయి. రిమైనింగ్ అంతా నో ప్రాబ్లం. ఇది క్యాప్ క్లోజ్ చేసుకోవడానికి క్లోజ్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఆన్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఎలా అంటే సార్ షట్ డౌన్ చేసేయండి. నేను చేస్తాను. షట్ డౌన్ అయింది, ఇలా సౌండ్ వచ్చింది. ఓకేనా. మామూలుగా సైడ్ లాక్తో షట్ డౌన్ చేయాలంటే ఇలా పెట్టేసి షట్ డౌన్ చేసినామంటే సైడ్ లాక్ పడుతుంది. మనకి సైడ్ లాక్ వద్దు షట్ డౌన్ అవ్వాలనుకున్నప్పుడు హ్యాండ్ స్ట్రైట్గా పెట్టేసి నార్మల్గా షట్ డౌన్ చేసి మన సైడ్ లాక్ ఉంటే ఇలా ఉండింది అదే షట్ డౌన్ అయితే సైడ్ లాక్ పడుతుంది. ఇలా ఉండింది అదే షట్ డౌన్ అయినా సైడ్ లాక్ పడుతుంది. అంతే. 20 seconds.
20 సెకండ్స్ మనం పార్క్ మోడ్లో పెట్టేసి కూడా బండిని మారకుండా అంటే బూట్ ఓపెన్ చేసుకుని కూడా వర్క్ చేసుకుంటాము. దీన్ని టచ్ చేయము, షట్ డౌన్ అయిపోతాం. ఓకేనా, 20 సెకండ్స్ వరకు రైడ్ మోడ్లోకి వెళ్ళకుండా ఉంటే ఆటో షట్ డౌన్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ స్టాండ్ వచ్చేసింది కదా, సింగిల్ ప్రెస్. ఫస్ట్ సింగిల్ ప్రెస్కి డిస్ప్లే ఆన్ అవుతుంది, పాస్వర్డ్ పార్క్ మోడ్లోకి వచ్చింది. నెక్స్ట్ సెకండ్ రైడ్ మోడ్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు బ్రేక్ పట్టుకొని సింగిల్ ప్రెస్. ఇదే సింగిల్ ప్రెస్, అదే పవర్ బటన్. డ్రైవ్ మోడ్లోకి వచ్చింది, నార్మల్ మోడ్లో ఉంటుంది. సో ఒక్కరో ముందుకు వెళ్ళాలి. ఫస్ట్ జరుకోనన్నా బాబు బ్రేక్ వద్దు. బ్రేక్ పట్టుకుంటే మోటార్ ఆఫ్ వెళ్ళదు. మీరు డ్రైవింగ్లో ఉన్నప్పుడు కూడా బ్రేక్ పట్టుకున్నప్పుడు మోటార్ వెళ్తుంది కానీ యాక్సలరేషన్ పనిచేయండి. ఓకేనా సార్? ఇప్పుడు ఒక్కరో ముందుకు వెళ్ళండి. రివర్స్ మోడ్ 0లో ఉంది కదా, రివర్స్ మోడ్. రైట్ మోడ్ అంతే. ఓకేనా, ఇప్పుడు మోడ్స్ మీరు చేంజ్ చేసుకోండి. నార్మల్, స్పోర్ట్, హైపర్, 3 మోడ్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. మనం రైడింగ్లో ఉన్నప్పుడు కూడా మనం మోడ్స్ చేంజ్ చేసుకుంటూ వెళ్తా ఉండొచ్చు. రైడింగ్లో కూడా మనం మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే కొంతమంది డౌట్స్ ఏమొస్తున్నాయంటే మోడ్ మార్చాలంటే బండి ఆఫ్ చేసుకొని మోడ్ మార్చుకుని వెళ్ళాలనుకుంటారు. అలా ఏం లేదు, మనం ఎంత స్పీడ్లో వెళ్తున్నా ఏ రైడ్లో ఉన్నా సరే మోడ్స్ మార్చేసుకొని వెళ్తూ ఉండొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇది వచ్చి టైమింగ్. టోటల్ మనకి తిరిగే కిలోమీటర్స్ డిస్టెన్స్ చూపిస్తుంది. రేంజ్ ఎంత వస్తుందని చూపిస్తుంది. లైట్ ఇండికేటర్, ఇది మ్యూజిక్ ప్రజెంట్ అప్డేట్ వర్క్ అవుతుంది. లేదు. ఓకే, ఇప్పుడు లైట్స్ అనేది కామన్గా లో బీమ్ వెలుగుతూనే ఉంటుంది. వెలుగుతుందా? లో బీమ్ వెలుగుతుంది. ఓకే, ఆఫ్ చేయలేమా? అది ఆఫ్ అవుతుంది. అంటే యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఒక లైట్ ఆన్లో ఉండాలి. సో ఆన్లో ఉంటుంది. నెక్స్ట్ దీని ఇవ్వండి, హై బీమ్, లో బీమ్, హై బీమ్. ఇండికేటర్ బ్లూ కలర్లో ఉందంటే లో బీమ్, హై బీమ్ రెండు వెలుగుతున్నాయి. సింగిల్ ప్రెస్తో అది ఆన్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది స్మైలీ సింబల్ రావాలంటే లాంగ్ ప్రెస్ ఇవ్వండి. సో స్మైలీ సింబల్, ఐకానిక్ డిఆర్ఎల్ స్మైలీ సింబల్. అది కూడా లో బీమ్. ఇప్పుడు లో బీమ్ ఉంది, లో బీమ్ కామన్గా ఉంటుంది డిఫాల్ట్గా. లో బీమ్ కామన్గా డిఫాల్ట్గా ఉంటుంది. ఈ ఐకానిక్ డిఆర్ఎల్ మనం ఆన్ చేసుకోవాలి, లాంగ్ ప్రెస్. ఇప్పుడు హై బీమ్ కావాలంటే కూడా సింగిల్ ప్రెస్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు అన్నీ ఉంటాయి, లో బీము, హై బీము, ఐకానిక్ డిఆర్ఎల్ అన్నీ వెలుగుతాయి. సో మళ్ళీ మీరు సింగిల్ ప్రెస్ ఇస్తే హై బీమ్ ఆఫ్ అయిపోతుంది. ఈ రెండే ఉంటాయి. టౌన్లో ఈ రెండు యూజ్ చేస్తే మీకు యూజ్ చేస్తారు. లాంగ్ ప్రెస్ ఇచ్చారంటే ఆఫ్ అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ టైప్ చేసుకుంటే పర్సంటేజ్, బ్యాటరీ పర్సంటేజ్ 84 ఉంది. సో ఈ పర్సంటేజ్ బ్యాటరీకి ఏ మోడ్లో ఎంత రేంజ్ వస్తుంది? మీకు 100% అంటే 135 వస్తుంది. సో ఇప్పుడు ఈ పర్సంటేజ్ ఉంది కాబట్టి సో నార్మల్ మోడ్లో 115, స్పోర్ట్స్ మోడ్లో 101, హైపర్ మోడ్లో 81. స్పీడ్ పరంగా నార్మల్ మోడ్లో 85 టాప్ స్పీడ్, 80 నార్మల్ మోడ్లో 80, స్పోర్ట్స్ మోడ్లో 95, హైపర్ మోడ్లో 150 టాప్ స్పీడ్. సో మీరు నార్మల్ మోడ్లో 80 వెళ్తుంది కదా అనేసి మనం 80 స్పీడ్ వెళ్ళి 135 రేంజ్ అయితే రాదు. సో మనకి రేంజ్ 135 కరెక్ట్గా రావాలనుకుంటే 30 to 35 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళామంటే మీకు ఖచ్చితంగా 135 రీచ్ అవుతుంది రేంజ్. ఓకేనా సార్? నెక్స్ట్ టెంపరేచర్ ఎంత చూసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, ఓకే. దీనికి కూడా చెప్తాను చూడండి. ఇలా పిల్లలు ఉన్నప్పుడు ఇలా రైడ్ మోడ్లో ఉంటాము, చూసుకోము, సైలెంట్గా ఉంటుంది. పిల్లకాయలు తెలియకుండా ఎక్సలేషన్ ఇవ్వడము, ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి బండి ఆన్లో తెలియదు వాళ్ళకి ఎక్సలేషన్ ఇచ్చేస్తారు. సో అలాంటప్పుడు ఇలా ఉంది, జస్ట్ ఒక ప్రెస్ చేయండి. పార్కింగ్ మోడ్లో స్టాండ్ తీయాలి. మీరు స్టాండ్ వేసిన పార్క్ మోడ్లోకి వస్తుంది. అలా వద్దు, ఇలా ఉన్నప్పుడు టక్కన పార్క్ మోడ్లోకి అనుకున్నా అలా అయిపోతుంది. సో మళ్ళీ మనం రైడ్ అనుకున్నప్పుడు బ్రేక్ పట్టాలి, అలా ఇచ్చేసరికి అయిపోతుంది. అంతే. మీకు పార్కింగ్ మోడ్లో లేదా పిల్లకాయలు దీన్ని పట్టుకొని ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మీరు ఏమాత్రం బండి ఇలా ఉన్నప్పుడు మీరు బండి ఇలా పెట్టుకొని ఏదైనా వర్క్ చేయాలనుకున్నప్పుడు పిల్లలు దీన్ని పట్టుకొని దిగినా కూడా వెళ్ళిపోతుంది బండి. సో మన స్కూటీ అంతే కదా, ఇగ్నిషన్ ఆన్ లో జస్ట్ ఇది ప్రెస్ చేసేసారంటే పీ మోడ్ లోకి వచ్చేస్తుంది. బండి ఆన్ లో ఉంటుంది కానీ యాక్సిలేషన్ ఇస్తే వెళ్ళదు. పార్క్ మోడ్ సింగిల్ ప్రెస్, జస్ట్ సింగిల్ ప్రెస్ ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ పీలో జస్ట్ మళ్ళీ మనకి బ్రేక్ పట్టుకొని సింగిల్ ప్రెస్ ఇచ్చామంటే రైడ్ మోడ్ లోకి వస్తుంది. ఇలా 0 వస్తుందంటే బండి రైడ్ మోడ్ ఉన్నట్టు, అదే ప్రూఫ్.
సో వద్దు మనకి అనుకున్నప్పుడు జస్ట్ ఒక సింగిల్ ప్రెస్ చేయాలి అంతే. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ రాదు, బ్రేక్ పట్టుకొని వేయాలి. ఆన్ చేయాలంటే మళ్ళీ బ్రేక్ పట్టుకొని, ఎందుకంటే బ్రేక్ పట్టుకోకుండా అంటే మళ్ళీ టక్కున నొక్కేసి తిప్పేసి వెళ్ళిపోవచ్చు. సో ఆన్ రైడ్లోకి వెళ్ళాలంటే మాత్రం బ్రేక్ పట్టుకొని సెల్ఫ్ ఇచ్చినప్పుడు కూడా బ్రేక్ ఇచ్చేసి అంతే సార్. రైట్. నెక్స్ట్ ఇది ఓకేనా. ఈ రోజు తిరిగేది, ఈ రోజుకి ఎంత డిస్టెన్స్ తిరిగింది 0, కానీ అక్కడ నుంచి డ్రైవ్ చేసుకొచ్చాం కాబట్టి తిప్పి టాప్ స్పీడ్ 26, యావరేజ్ టోటల్ స్పీడ్ మీద యావరేజ్ స్పీడ్ 9 కిలోమీటర్స్. సో మనం టాప్ స్పీడ్ ఎంత వెళ్ళాము అంతటి కలిపి యావరేజ్ స్పీడ్ అంత కౌంట్ చేస్తాం. నెక్స్ట్ ఇది మీకు నెంబర్. సో ఇన్ కేస్ ఇప్పుడు ఏదైనా బైక్లో ప్రాబ్లమ్స్ వస్తే సర్వీస్ షాంపూర్ వచ్చే లోపల ఈ నెంబర్కి RSI నెంబర్ కాల్ చేశారంటే వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి ఇంటి దగ్గర ఇంటికట్ చేసేస్తారు, లేదంటే చెన్నై తీసుకెళ్ళి అక్కడ సరి చేసి క్లియర్ చేసి మళ్ళీ తీసుకొస్తారు. ఓకేనా. అప్పటి వరకు మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయాలి కస్టమర్ కేర్కి. మీకు రావడానికి 2 to 3 days పడుతుంది. బండికి ఇప్పుడు యాక్చువల్లీ కీస్ ఏమి ఉండవు కదా, కీస్ ఏం లేదు, పాస్వర్డ్ బేస్డే కదా. పాస్వర్డ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందా? లేదు మా అందరికి డిఫాల్ట్ మన మొబైల్ పాస్వర్డ్ లెక్క. ఇప్పుడు దీని డిఫాల్ట్ గా 0s వస్తున్నాయి కదా, అంటే మనం చేంజ్ చేసుకుంటాం కదా మేడం. మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. మనం పర్సనల్ పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటాం. ఇద్దరు చెప్తాను కదా. ఇప్పుడు బ్రైట్నెస్ వచ్చి ఇక్కడ పెంచి తగ్గించుకోవచ్చు, లేదా డిస్ప్లేలోకి వెళ్ళిపోండి. డిస్ప్లే సెట్టింగ్స్లోకి, ఇక్కడ డిస్ప్లే సెట్టింగ్స్ కదా, ఇక్కడ బ్రైట్నెస్ పెంచుకొని తగ్గించుకోవాలి. ఆటో లేదా ఆటో బ్రైట్నెస్ మీకు యాప్ వచ్చినప్పుడు ఇది అప్పుడు మనమే మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది లైట్ మోడ్, ఇది డే టైం వైట్ ఉంటుంది. డార్క్ మోడ్ ఫస్ట్ టైం కొంచెం లేట్ తీసుకుంటుంది, మళ్ళీ టఫ్ కొంచెం ఫాస్ట్. ఓకేనా. డార్క్ మోడ్ తీసుకొని ఇది డే టైంలో కూడా యూస్ అవుతుంది, నైట్ టైం అయితే ఖచ్చితంగా డార్క్ మోడ్ ప్రిఫర్ చేసుకోండి. లైట్ మోడ్ ఏంటంటే మీకు ఫేస్ మీద లైటింగ్ ఇది అవుతుంది, ఇరిటేట్ ఉంటుంది. సో ఇది బెటర్. ఓకేనా. నెక్స్ట్ పాస్వర్డ్ సెట్టింగ్స్ 6 zeros ఇచ్చేసి నెక్స్ట్ కొట్టిన తర్వాత న్యూ పాస్వర్డ్ 2 times ఇచ్చేసారంటే పాస్వర్డ్ మనం ఎన్నిసార్లు చేంజ్ చేసుకోవచ్చు, కానీ మర్చిపోకుండా చూసుకోండి అంతే. మర్చిపోతే రాణించే చేస్తారా? మనకు చెప్తారు సార్ ఏం చేయాలి. ఓకేనా. సాఫ్ట్వేర్ ఉందనేసి బ్లూటూత్ సాఫ్ట్వేర్ అప్డేట్ అయిందనేసి చూపిస్తుంటుంది. ఇదంతా మీకు బ్లూటూత్ అంతా కూడా యాప్లో వస్తుంది అప్డేట్ వచ్చాక. నెక్స్ట్ సౌండ్స్, బ్లూటూత్ సిస్టమ్ అప్డేట్ ఇక్కడ చూపిస్తుంది సార్. సో అక్కడ మనం డౌన్లోడ్ చేసుకునేసి అప్డేట్ చేసుకోవాలి. ఓకేనా. ఇంకోటి మరి యూట్యూబ్లో చెప్పేది ఏంటంటే రీబూట్ చేయమంటారు ఈ 2తో. ఆ రీబూట్ అనేది మీరు చెప్పలు చేయపాకండి, ఎందుకంటే 100% ఉన్నప్పుడు రీబూట్ చేసుకోవాలి. అలా లేనప్పుడు ఏమవుతుందంటే బండి అట్టే స్ట్రక్ అయిపోతుంది. సో అలాంటిది మీరు ప్రిఫర్ చేయకండి రీబూట్. అది నేను చెప్తున్నాను. అది ఏదైనా ఉంటే సర్వీస్ ఛాంపియన్స్ వాళ్ళు చేస్తారు, మీరైతే అలాంటి ప్రయోగాలు చేయకండి. ఓకేనా. నెక్స్ట్ ఇది డిస్ప్లే పరంగా. సో బూట్ ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి కూడా ఉంది. ఓపెన్ అవుతుందా? ఓకే. మీరు కూర్చున్నప్పుడు అయితే ఓపెన్ అవుతుంది, ప్రెస్ చేస్తే అయిపోతుంది జస్ట్. ఓకేనా. నెక్స్ట్ 20% ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టుకోండి ఖచ్చితంగా. యాప్ వచ్చాక రిమైనింగ్ ఫీచర్స్ అంతా ఉంటాయి మేడం. మీకు కాల్స్ మాట్లాడడానికి కానీ, లైక్ నావిగేషన్ చెక్ చేసుకోవడానికి కానీ, మ్యూజిక్ కానీ. మీరు దగ్గరికి వచ్చిన వెంటనే మీ పేరు రమేష్ కదా సార్. సో మీరు అంత నియర్ బై ఒక 10 minutes డిస్టెన్స్కి వచ్చిన వెంటనే హాయ్ రమేష్, వెల్కమ్ రమేష్ అని సెన్సార్ అప్రాక్సిమేట్ సెన్సార్ ద్వారా మేము వెల్కమ్ చెప్తాం. ఇదంతా యాప్ వచ్చాక మీరు దూరంగా వెళ్ళిపోయారంటే 10 minutes దాటి బాయ్ రమేష్ అని చెప్పి షట్ డౌన్ అయిపోతుంది. అదంతా కూడా యాప్ వచ్చిన తర్వాత మీకు బెటర్ స్పీకర్స్. అప్పుడు మీరు ఇంకో వీడియో చేయాలి. మ్యూజిక్ అన్ని సెట్టింగ్స్ ఇప్పుడు అవైలబుల్ సార్? లేవు మేడం, అవంతా కూడా మీకు యాప్ వచ్చినాక. ప్రెసెంట్ అయితే జస్ట్ ఇది రైట్ పర్పస్ మాత్రమే, డ్రైవింగ్ పర్పస్. లాక్ లేదా? ఇది యూఎస్బి పోర్ట్, స్పీకర్స్. ఇది ఎందుకు తీసి పెట్టున్నారు మీరు? చేసేసి నెంబర్ క్లోజ్ చేసేయచ్చా? ఇక్కడేం వాటర్ పడినా ఏం కాదు. ఏం కాదు. బూట్ ఓపెన్ చేశాక 9,000 చాలురా. సో ఛార్జింగ్ కవర్ అయితే రిమూవ్ చేసేయండి కంప్లీట్గా, ఎందుకంటే ఇక్కడ కూలింగ్ ఎయిర్ పోవాలి కాబట్టి. కొంతమందికి ఏంటంటే కొత్తది కదా అనేసి స్టీల్తో అలాగే వస్తారు, అదేమవుతుందంటే ప్రాబ్లం వస్తుంది. ఇది లాక్ పట్టిస్తాను మీరే వెళ్ళే చూద్దామండి. తెచ్చి దాన్ని పెట్టి ప్రాపర్గా తెచ్చి
ఇది పైకి ఉన్నది సార్. అంతే. ఇలా సౌండ్ వచ్చిందంటే అప్పటికి ఫిట్ అయినట్టు. మళ్ళీ తీయాలంటే దాన్ని ప్రెస్ చేసి తీయాలి. మనము అది వద్దనుకున్నట్టే అలా ఇరిగిపోతుంది ఏమన్నా అని అనిపిస్తుంది. ఇలా పట్టుకొని ఓకే రిమూవ్ చేయాలంటే తీసుకోండి. కంప్లీట్ ప్రాపర్గా ఎడ్జ్ వరకు వెళ్ళాలి. ఎడ్జ్ వరకు కంప్లీట్గా వెళ్ళాలి సార్. అది మాత్రం కాన్సెప్ట్. అంటే ఇన్ కేస్ కొంతమంది ఏంటంటే దాన్ని ప్రాపర్గా పెట్టకపోవడం వల్ల కూడా ప్రాబ్లమ్ డిక్కీ మాత్రం బాగా స్పేస్ వచ్చింది. స్పేస్ తీసుకుంటుంది. మీకు ల్యాప్టాప్ క్యారీ చేయడానికి పిల్లల సైజ్ ప్యానల్ ఏం కదా అది ఎక్కువ ఎత్తకూడదు. ఎక్కువ ఎత్తకపోతే మంచిది. చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే గురువిక్రమాయ కుయిక ప్రవరాయ గురవే గుణగురవే గురుదైత్యగలక్షేత్రే गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्माय गन्धमन्ताय भोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ.